అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్లు వధువరులుగా ముస్తాబయ్యారు. రత్నగిరిపై కళ్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ వారోత్సవాలకు ముస్తాబైంది. వైశాఖ శుద్ధ ఏకాదశి అంటే సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. 9:30 నుంచి 11 గంటల వరకు కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వైశాఖ శుద్ధ దశమి స్థిరవారం రోజున స్వామివారిని పెళ్లికొడుకుని చేయడం, అమ్మవారిని పెళ్లికూతురిని చేయడం, ఉలూఖల గౌరీదేవి పూజ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరిగాయి. ఉదయం 9 గంటలకు వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం వినాయక పూజ, అంకురార్పణ, పుణ్యాహవచనం, అలాగే దీక్షావస్త్రధారణ, ఇటువంటి కార్యక్రమములన్నీ కూడా వైదిక కార్యక్రమములన్నీ కూడా ఉదయం జరుగుతాయి. రాత్రి 9:30 కొండపైన వార్షిక వేదిక యందు స్వామివారి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ నెల 22 వరకు స్వామి అమ్మవార్లను వివిధ వాహనాల్లో ఊరేగించనున్నారు. ఈ నెల 20న అరుంధతి నక్షత్ర దర్శనం, రావణ బ్రహ్మ వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ నెల 21న పండిత సదస్యం, పొన్న వాహన సేవ జరపనున్నారు. ఈ నెల 22న వనవిహారోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది రథోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 34.1 అడుగుల ఎత్తు ఉన్న భారీ రథాన్ని 1.08 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేయించారు. ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నెల 23న చక్రస్నానం జరుగుతుంది. ఈ నెల 24న పుష్ప యాగంతో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి. కళ్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాల అక్షతలు భక్తులందరికీ కూడా పంచడానికి ప్రత్యేకంగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ పంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తలంబ్రాలు ప్రసాదం కూడా భక్తులందరికీ అందజేస్తాం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కళ్యాణోత్సవాల సమయంలో ప్రతిరోజు సత్యదేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అన్నవరం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.